అయితే రాజశేఖర్ శివయ్య సినిమా మీ లైఫ్ని టర్న్ చేసిందంటే ఎలాగా? అంటే సార్ అది శివయ్య సినిమాకి ఆ టైంలో రాజశేఖర్ గారు సినిమా చేయాలనుకున్నారు నాయుడు గారితో సురేష్ పర్సన్స్లో ఉండి. ఓకే. ఆయనకి గ్యాప్ అండి, రాజశేఖర్ గారికి సినిమా లేవు అప్పుడు 1 ఇయర్ నుంచి గ్యాప్ అండి. మా రామానాయుడు గారు కూడా రాజశేఖర్ గారితో సినిమా చేద్దాం అనుకున్నారు. కథ కోసం చూస్తున్నారు అనమాట. హ్మ్. కథ కోసం చూస్తున్న టైంలో అనుకోకుండా నాకు పోసన్ మురళి గారు కనిపించి ఒక చోట ఏదో టాపిక్ వస్తే ఇలా కథ ఉందంటే నా దగ్గర కథ ఉందని ఉన్నాను. పోసన్ మురళి గారు నాకు కథ చెప్పారు. బాగుంది సార్, చిన్న చిన్న కరెక్షన్ చేసుకుందాం అన్నట్టు ఓకే ఓకే అన్నారైనా అని నేను రామానాయుడు గారికి చెప్పాను. చెప్తే ఈ లోపల పోసన్ మురళి గారు ఏమన్నారంటే, మహేష్ నాకు నాయుడు గారి సంస్థ వచ్చి రావట్లేదు అయ్యా అని. ఏమన్నాను, 3 కథలు ఇప్పుడు వచ్చి 3 కథలు తీసుకెళ్ళాను, డేట్లు అనౌన్స్ చేసేసి అన్ని అనౌన్స్ చేసేసి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయాయి. హ్మ్. లాస్ట్ మినిట్కి ఒక వారం రోజులు ఉంటుందని క్యాన్సిల్ అయిపోయాయి. అక్కడ నాకు ఎంట్రీ లేదయ్యా. ఓకే. లేదండి ఈ సినిమా నేను నాయుడు గారు నేను బాగా ఇష్టం అండి, సురేష్ బాబుకి బాగా ఇష్టం, అక్కడ స్టోరీ డిపార్ట్మెంట్లో కూడా నేను ఉంటాను. నేను ఎవరైనా మంచి కథలు చెప్తే నేను వాళ్ళు రికమెండ్ చేస్తుంటాను. ఆ రికమెండ్ చేసిన కథల్లోనే ఒకటి ప్రేమించుకున్నారు ఆ కథ కూడా. హ్మ్. అలాగే మీరేం కథ చెప్తే బాగుంది, నాకు నచ్చింది కాబట్టి నేను నాయుడు గారు చెప్తాను సార్.